మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. సిలువలో పలికిన 6వ మాట నేను చెప్పబోతున్నాను. అయితే గడిచిన సంవత్సరాల్లో ఈ మాట మీతో ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను, ఏ విధంగా సమాప్తమైనది అని. మరొకసారి ఈ విధంగా మీతో చెప్పడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందరు చాలా చక్కగా వింటున్నారు. బా చక్కగా ఆడంటున్నాం. ఎంతసేపు దైవ సేవకులు చెప్పారుగా, కూర్చోకపోతే ఆతును బయటికి వెళ్ళి తాళం వేసేస్తామని అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. కానీ ఈ మాటలన్నీ కూడా దేవుడు మనకు ఒక మార్పు కలిగే జీవితంగా మార్చును గాక. అయితే దేవుడు సిలువలో పలికిన 6వ మాటను నేను చదువుతాను, మీరు వినండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 30 వచనములో రాయబడిన వాక్యం ఏంటంటే, యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను అని ఇక్కడ రాయబడి ఉన్నది. అయితే ఈ సమాప్తమైనది అని ఎందుకు పలికారంటే, చాలా విషయాలు సమాప్తం చేశారు కాబట్టి ఈ సమాప్తమైనది అని పలకడం జరిగింది. ఏమేం సమాప్తం చేశారనంటే, 1 సువార్తను, 2 పనిని, 3 చిత్తాన్ని, 4 రక్షణను, 5 ప్రవచనాలను, 6 ఇంకా ధర్మశాస్త్రాలను, వీటన్నిటిని కూడా సమాప్తం చేశారన్నమాట. అవన్నీ ఇక్కడ కింద రాయలేదు కదా అని ఎదక్కండి. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం, మార్కు, మత్తయి, ఎఫెసీ గ్రంథాలలో వీటి గురించి రాయబడి ఉన్నది. అయితే ఇవన్నీ కూడా ముగించిన తర్వాత చెప్తా ఉన్నారు ఆయన, సమాప్తమైనది అని చెప్పి చెప్తా ఉన్నారనమాట. అయితే ఈ మాట పలకక ముందు ఒక చిన్న మాట, కొంతమంది వచ్చి దేవుణ్ణి ఒక మాట అన్నారనమాట. ఉదాహరణగా మీకు చెప్పాలంటే, ఒక వ్యక్తి చాలా రోజుల తర్వాత చక్కటి ఇల్లు నిర్మించుకుంటున్నాడంట. నిర్మించుకుంటుంటే కొంతమంది వచ్చి అంటున్నారంట, ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు నీకు అని చెప్పని అడుగుతున్నారంట. ఇంకా కొంతమంది వచ్చి అడుగుతున్నారంట, అప్పులేనా సొంత డబ్బులా అని అడుగుతున్నారంట. ఇంకా కొంతమంది వచ్చి అడుగుతున్నారంట, కట్టేవులే ఇన్ని రోజులకి ఇల్లు అని చెప్పి అంటున్నారంట. ఏదైనా ఒక వ్యక్తి అట్లా చక్కగా గృహం నిర్మించుకుంటుంటే ఇవన్నీ మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది ఆ వ్యక్తికి? ఏం కట్టేమో ఏమో ఈ మాటలు పడలేకపోతున్నా అని చెప్పి అనుకుంటాడా అనుకోడా? అట్లాగే ఆ రోజుల్లో యేసు ఈ మాట పలకక ముందంట, చూడండి మార్కు సువార్త 15వ అధ్యాయం 30 వచనంలో కొంతమంది అంటా ఉన్నారు, పరిసయ్యులు శాస్త్రులు అనే కొంతమంది వచ్చి, ఆహా మంచిగా చెప్పావు కదయ్యా, ఆ రోజు నువ్వు 3 మందిరాన్ని పడేసి 3 దినాల్లో కడతానని చెప్పావుగా, అలాంటిది మరి ఈ సిలువ నుంచి కిందకు వచ్చి నువ్వు రక్షించుకోవచ్చుగా అని చెప్పి శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా దేవుణ్ణి అంటారంట. అన్నప్పటికీ ఆయన ఏమంటారు? యోహాను సువార్త 19వ అధ్యాయం 30 వచనంలో తల వంచి ఆత్మను అప్పగించెను అని చెప్పి రాయబడి ఉంది. అట్లాగే బైబిల్లో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఇప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా వచ్చి ఏమన్నారు? ఆయన్ని దూషించారు, అపహసించాడు. అయినప్పటికీ తన తల వంచి ఆత్మను అప్పగించడం జరిగింది. అయితే ఆ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నా ప్రాణాన్ని నేనే తీసుకొనగలను, నా ప్రాణాన్ని నేనే కాపాడుకొనగలను అని చెప్పి ఈ అధికారం మొత్తం కూడా ఎవరి దగ్గర లేదు, నా చేతుల్లో మాత్రమే ఉంది అని చెప్పి యేసయ్య చెప్తారనమాట. చెప్పినప్పటికీ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. అయినప్పటికీ సరేలే చేసి చూపి తర్వాత అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయినప్పటికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వీళ్ళందరూ ఇన్ని మాట్లాడినా అధికారం ఉన్నప్పటికి కూడా అధికారాన్ని పక్కన పెట్టి, అయ్యా నువ్వైతే నాకు ఇవి ఇచ్చావు కదా, ఇవి జరిగించమని చెప్పావు కదా అని చెప్పి ఇవన్నీ జరిగించిన తర్వాత పలికిన మాటే సమాప్తమైనది అనే ఈ మాట పలికారనమాట. అయితే అధికారం ఉంది, మంచిగా తండ్రి ఏది అడిగినా ఇస్తాడు కదా, ఇవన్నీ చేయడానికి హక్కు ఈయనకు ఉంది కదా, అయినప్పటికీ ఎందుకు తినేట్లా ఇవన్నీ చేసి ఆత్మను అప్పగించుకోవాల్సి వచ్చింది అని అంటే, చూద్దాము. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, చదవగలరు? యోహాను సువార్త చాలండి.
అయితే ఇవన్నీ, ఈ శ్రమలన్నీ ఎందుకు పడ్డారంటే ఆయన తన తండ్రి అయిన నామం ఈ భూమి మీద మహిమపరచబడాలని చెప్పి ఈ శ్రమలన్నీ పడ్డట్టుగా అక్కడ మనం గమనిస్తూ ఉంటాము. అయితే ఈ శ్రమలు పడ్డారు, ఆయన బాగానే ఉంది. మన గురించి మనం ఆలోచించుకుందాం ఒకసారి. ఒక అక్కారంట సూసైడ్ చేసుకోవాలని అనుకుందంట. అనుకొని ఒక తాడు, కత్తి, పురుగుల మందు తెచ్చుకొని ముందు పెట్టుకొని కూర్చుందంట. కూర్చొని దేంతో చచ్చిపోవాలా, దేంతో చనిపోవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉందంట. ఆలోచిస్తుంటే అబ్బా ఇవి ఏవి వాడినా ఇంచుమించు ఒక 5 నిమిషాలైనా కొట్టుకులాడి చనిపోవాలి కదా, ఇట కాదు సింపుల్గా ఎలా చనిపోవాలా అని చెప్పేసి ఫోన్ ఓపెన్ చేసి సెర్చ్ చేసిందంట. హౌ టు డూ సూసైడ్ విత్ సింపుల్ మెథడ్స్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసిందంట. సెర్చ్ చేసిన వెంటనే అవన్నీ చూసి ఇంకా షాక్ అయిందంట. వామ్మో ఎంతగానా ఎట్లా అల్లాడాలా, ఎట్ట విలవిల్లాడాలా అని చెప్పి అవి చూసి అమ్మ వద్దులే, ఈ శ్రమ పడ్డం కన్నా భూమి మీద ఉన్న శ్రమలే చాలా తేలికైనవని అనుకొని మళ్ళీ సూసైడ్ చేసుకోవడం క్యాన్సిల్ చేసుకుందంట. అట్లా మనకి కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, శ్రమలు కావచ్చు, కుటుంబాల అసమాధానాలు కావచ్చు, ఇవి ఎన్నొచ్చినప్పటికీ మనం నిలిచి ఉన్నట్లయితే దేవుడు తన రాజ్యంలో మనల్ని కూడా చేర్చుకుంటారనమాట. అయితే ఇవన్నీ చేశాడు కదా, ఆయన నామానికి మహిమ కలగాలనే కదా ప్రభు అయిన యేసుక్రీస్తు చేశాడు. అయితే మన వ్యక్తిగత జీవితాల గురించి మనం ఆలోచించుకుందాం. హల్లెలూయా. అప్పుడే నిద్రలోకి వెళ్ళి ఆలోచిస్తున్నారా? వద్దులే, సమయం చాలా విలువైంది, ఇక్కడే ఉండి ఆలోచించండి, నిద్రలోకి వెళ్ళొద్దు. అయితే ఎందుకు తనని ఎలా మహిమపరచాలి మనం? తనైతే మహిమపరిచాడు, అయిపోయింది. 7 మాటలు పలికారు, ఆత్మను అప్పగించారు, వెళ్ళిపోయారు, తన దగ్గరికి మరలా తిరిగి వచ్చారు. కానీ ఈ భూమి మీద జీవిస్తున్న మనం ఏం చేయాలి ఆయనకి మహిమగా జీవించాలి అని అంటే, ఇందాక అక్కగారు చెప్పినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు ఏమని పలుకుతారండి? నాలో ఏమైనా పాపం ఉన్నదని మీరు ఫుల్ఫిల్ చేయండి, స్థాపించగలరా అని చెప్పి అంటున్నారు కదండి. అంటే ఆయన ఎలా జీవించారు ఈ భూమి మీద ఉన్నప్పుడు? ఏ పాపం అనేది లేకుండానట్లుగా ఆయన జీవించారు. అట్లాగే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అంటాడు, ప్రారంభంలో నేను చాలా శాపగ్రస్తమైన పనులు చేశాను, కొట్టాను, తిట్టాను, చంపాను. అయినప్పటికీ దేవుడు నన్ను ఒకరోజు దర్శించి నాకేమి ఇచ్చాడంటే గొప్ప రక్షణ దేవుడు నాకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను ఎలా మార్చబడ్డాను? పౌలుగా మార్చబడి ఇప్పుడు ఆయన పోలి నేను నడుచుకున్నాను కాబట్టి ఇప్పుడు మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి పౌలు చెప్తా ఉన్నారనమాట. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎలా పోలి నడుచుకున్నారు? ఏ పాపం లేకుండా నడుచుకున్నారు. అదేవిధంగా పౌలు గారు ఎలా నడుచుకున్నారంటే అదేవిధంగా ఏ పాపం లేకుండా నడుచుకున్నారు కదా. మరి ఈ భూమి మీద జీవిస్తున్న మనలో కూడా ఏ విధంగా ఉండాలంటే ఏ పాపము లేకుండానట్లుగా మనం కూడా ఆ విధంగా నడుచుకుందాము గాక. అయితే ఈ లోకంలో మనం ఎన్ని ఉన్నప్పటికీ ఇందాక ప్రభావతి అక్క గారు చెప్పినట్లుగా రక్షణ లేకపోతే ఆ బాధ అంతా ఇంత కాదు. ఇవన్నీ ఉన్నప్పటికీ ఇవన్నీ వ్యర్థమే. అది రక్షణ అనేది దేవునికి మనకి మధ్యలో ఉంటుందన్నమాట. రక్షణ తీసుకుంటే ఆయన దగ్గరికి, లేకపోతే నిత్య నరకానికి. అలాగే దేవుడి సమాప్తమైనవి అని చెప్తూ ఉన్నారు కదా. మొత్తం ఇవన్నీ చెప్పి ఇందాక చెప్పినట్లుగా సువార్త, పని, చిత్తం, రక్షణ ఇవన్నీ కూడా చేసి చివరిలో ఈ సమాప్తమైనది అని పలుకుతూ ఉన్నారు. అలాగే దేవుడు మనకి ఇచ్చిన ఈ రక్షణను కూడా మనం కాపాడుకుంటూ ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, మనం ఈ అంత్య దినాలలో ఉన్నాం కాబట్టి ఎంతమంది మనలను దూషించినా మన రక్షణను మనం కాపాడుకోవాలి. కాపాడుకున్న తర్వాతే మన ఆత్మను మనం కూడా ఇదే విధంగా తండ్రికి, అయ్యా ఈ రక్షణ నేను కాపాడుకున్నాను, ఇదిగో నా ఈ జీవితం అంతా కూడా నీ సన్నిధిలో సమాప్తం అయిపోయింది, ఇంకా నన్ను నీ సన్నిధికి చేర్చుకో అని అడిగేవారిగా నువ్వు, నేను అందరము ఉందుముగాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.